ఇక ఐజాలో పోలీసుల అత్యుత్సాహం. జోగులాంబ గద్వాల జిల్లా ఐజాలో పోలీసులు బీఆర్ఎస్ నేతల పట్ల అత్యుత్సాహం ప్రదర్శించారు. పట్టణంలో 3.95 కోట్లతో సీసీ రోడ్ల డ్రైనేజీల నిర్మాణాలకు భూమి పూజ కోసం బీఆర్ఎస్ కార్యకర్తలు ఎమ్మెల్యే విజయుడు కోసం ఎదురు చూస్తున్న క్రమంలో ఒక్కసారిగా బీఆర్ఎస్వి కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు పోలీసులు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు నేరుగా పిఎస్ కు చేరుకొని పార్టీ నాయకులను ఎందుకు అరెస్టు చేశారని సిఐ టాటా బాబును ప్రశ్నించారు. అధికార పార్టీ నాయకులకు తలకి బీఆర్ఎస్ కార్యకర్తలను ఏ విధంగా అరెస్టు చేశారని నిలదీశారు. కార్యకర్తలను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అధికార బలంతో ప్రజాపాలన కొనసాగిస్తే కాంగ్రెస్ సర్కారు ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు హెచ్చరించారు. అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ నేతలను కట్టడి చేయలేరన్నారు ఎమ్మెల్యే విజయుడు. సో ఇది జరిగినటువంటి అంశం. అదంతా కూడా నిన్న అక్కడ జరిగినటువంటి తతంగం అంతా ఇది. ఎంపీ ఎమ్మెల్యేపై చేసుకోవడంతో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. సో అయితే ఇక్కడ ఇంకొక వాదన వినిపిస్తోంది. పక్కనే ఉన్నటువంటి సంపత్ కనీసం అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు అనేటువంటిది ఇంకొక వర్షన్ అయితే వినిపిస్తా ఉంది. సో అయితే ఇదే వారం 10 రోజులుగా ఇదే అలంపూర్ నియోజకవర్గానికి సంబంధించి సంపత్ పైన కొన్ని ఆరోపణలు రావడము, ఆయన అక్కడ ఉన్నటువంటి కొంతమంది కాంట్రాక్టులను బెదిరించాడని, 8 కోట్ల రూపాయలు అడిగాడని చెప్పేసి, అదేవిధంగా నిన్న మన ఇంకొక ఆఫీసర్ను కూడా బెదిరించి నాకు ఫలానా లిస్టు పంపి అని చెప్పేసి ఫోన్లో బెదిరించడం చెప్పేసి ఇట్లా కొన్ని ఆరోపణలు రావడము, ఈ ఆరోపణల వెనుక ఎమ్మెల్యే విజయుడు హస్తం ఉందని చెప్పేసి ప్రధానంగా ఆరోపిస్తున్నారు అక్కడి కాంగ్రెస్ నాయకులు. ఈ క్రమంలోనే మల్లు రవి విజయుడిపై ఆగ్రహంతో చేయి చేసుకున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి సంపత్ కనీసం ఆపేటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. తన తోటి సభ్యుడిగా తోటి సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావచ్చు, అదే నియోజకవర్గానికి ఆయన ప్రస్తుతానికి ఎమ్మెల్యే, ఆయన కూడా ఆపే ప్రయత్నం చేయలేదనేటువంటిది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఒక ఎంపీ ఎమ్మెల్యేపై చేయి చేసుకోవడము, గతంలో కూడా మల్లు రవి పలు సందర్భాల్లో వివాదాల్లోకి ఎక్కారు. గద్వాలకు సంబంధించి కొంతమంది అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కూడా గందరగోళం సృష్టించిన క్రమంలో అప్పుడు కూడా ఆయన వార్తల్లో నిలిచారు. సో ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా మారడం అనేది కొంత వివాదాస్పదంగా మారింది. సో మరి ఈ విషయంపై అటు ఇంతవరకు సంపత్ కానీ ఎంపీ మల్లు రవి కానీ ఎటువంటి విధంగా అఫీషియల్ గా దీని మీద స్పందించలేదు. సో తక్షణమే దీని మీద స్పందించాలి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అయితే పెద్ద ఎత్తున ఆందోళనలు అయితే చేస్తా ఉన్నారు. సో మరి ఎంత మాత్రం కూడా ఇటువంటి చర్యలు కరెక్ట్ కాదు. ఇద్దరు దళిత నాయకులు కొట్టుకుని సమాజానికి ఎటువంటి సమాజం ఇవ్వాలనుకుంటున్నారు? దళిత నాయకులు కూడా కాదు వాళ్ళు, ఒక ఆయన ఎమ్మెల్యే, ఇంకొక ఆయన ఎంపీ. సో మీరిద్దరు కొట్టుకోవడం ద్వారా మీ కింద ఉన్నటువంటి ప్రజలకు మీరు ఎట్లాంటి మెసేజ్ ఇస్తున్నారు అనేటువంటిది నియోజకవర్గ వ్యాప్తంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది అనేది పెద్ద ఎత్తున ఆలోచన చేస్తా ఉన్నారు.